హలో అందరికీ. వెల్కమ్ టు అక్షుబాబుస్ ఛానల్. అయితే ఇవాళ అలచందలతోటి కూర అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే మా సైడ్ పుల్లగూర అంటారు. మరి మీ సైడ్ అందరి సైడ్ ఏమంటారు నాకైతే తెలీదు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి కదా. లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే అలచందల్ని మంచిగా వాష్ చేసుకొని ఒలుచుకొని మళ్ళీ గింజల్ని కూడా వాష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాయలు ఉన్నాయంటే అనుకోకొని అవి లేతగా ఉన్నవి తెంచి అయితే వేసేసాను. కాస్త సాల్ట్, పసుపు, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిగా ఉన్నవి పండిపోయాయి అనమాట. సో నేను అలానే వేసేసాను. కాస్త జీలకర్ర మెంతి పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని కాస్త చింతపండు కూడా వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని క్లోజ్ చేసి విజిల్స్ పెట్టుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని ఎల్లిపాయలు మర్చిపోయా, పక్క వెల్లిపాయలు వేసుకోవాలి. టూ విజిల్స్ అయితే సరిపోతాయి, మంచిగానే ఉడికిపోతాయి. తర్వాత వాటిలోని వాటర్ అయితే పక్కకు తీసేసి కొద్దిగా గింజలు పక్కన తీసి పెట్టుకొని మిగతావన్నీ స్మాష్ చేసేసుకోవాలి. పప్పు గుత్తి అంటాం అది, లేకపోతే ఇలాంటి స్మాషర్ తోటైనా పర్వాలేదు. మిగిలించిన గింజలను అయితే అందులో కలిపేసుకొని పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇది కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది, మరీ లిక్విడ్గా లేకుండా. దీన్ని అంతటిని అయితే ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర కూడా వేసేసి తర్వాత ఎండుమిరపకాయలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు కూడా కొద్దిగా వేసి మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులు, పుల్లగూర దాన్ని అయితే వేసేసి మంచిగా 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ ఆ పోపులో ఉడికితే చాలు. కర్రీ అయితే అయిపోయినట్టే. 1 మినిట్ అలా కలుపుకొని 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకుంటే పోపులో సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా లేదంటే రాగి ముద్దలోకైనా చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో వంటలు మీ ముందుకు వస్తాయి ఇంకా.